తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ మార్చి నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు మిథున రాశిలో స్తంభించి సంచారము, అలాగే కేతువు కన్యా రాశిలో, మరియు శని భగవానుల వారు కుంభరాశిలో సంచారము. ఇక 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు, రాహువు, రవి, బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ 12 రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మంచి రోజులు ఏంటి, చెడ్డ రోజులు ఏంటి, ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీక్షించండి. ద్వాదశ రాశులలో భాగంగా మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది 29వ తారీఖుతో పూర్తయిపోతుంది. కానీ 9వ స్థానంలో శని సంచార ప్రభావం చేత యోగ శని ప్రభావం అనేటువంటిది కొంతవరకు నష్టాన్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు ఇక కొంతకాలం వరకు పాటించక తప్పదు. అలాగే లాభస్థానంలో గురువు యొక్క ప్రభావము జాతకరీత్యా అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలిగేటువంటి స్థాయికి వెళతారు. ప్రశాంతకరమైన జీవితాన్ని పొందడానికి గురువు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు. కానీ ఆ గురువు అంటే దైవతాగ్రహాన్ని సూచించేటువంటి, కాబట్టి దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తేనే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. 12వ స్థానంలో కుజుడు స్తంభించి ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఏదో జరగబోతుంది, ఏదో అవుతుందనేటువంటి ఒక భయమే తప్ప ఏమీ జరగదు. కానీ అనవసరమైనటువంటి భయాందోళనకి గురవ్వడము, ఖర్చులు అధికంగా ఉండడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు తరచుగా చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తలు పాటించండి. అష్టమ శని ప్రభావం 29వ తారీఖు రాత్రి వరకు ఉన్నప్పటికీ శని మార్పు అనేటువంటిది కొంతవరకు యోగాన్ని కలగచేస్తుంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో శుక్రుడు, రవి, బుధుడు, రాహు ఈ కొన్ని గ్రహాల కారణం చేత మీకు ప్రధానంగా, అంతేకాకుండా సూర్యగ్రహణ ప్రభావము మరియు షష్టగ్రహ కూటమి ప్రభావం భాగ్యస్థానంలో ఉండడం, ఈ కారణం చేత శని కూడా మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ముఖ్యంగా అదృష్టం అనేటువంటిది దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, అన్ని అవకాశాలు వస్తున్నట్టుగానే వస్తుంటాయి, వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రతికూలంగా మారే సంఘటనలు ఉంటాయి. అంతేకాకుండా విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించి చేయ ప్రయత్నాలు మాత్రం కొంతవరకు విద్యార్థులకి కలిసి వస్తాయని చెప్పవచ్చు. వివాహపరమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత సదవకాశము అని చెప్పవచ్చు. సంతానపరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా కొంత సమయం వేచి చూడక తప్పదు. ఉగాది తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా సంతానవంతులు అవుతారని చెప్పవచ్చు. అయితే 16 నుంచి 31వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల భాగంగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ షష్టగ్రహ కూటమి మరియు సూర్యగ్రహణము, శని మార్పు కూడా ఉన్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు. వీటితో పాటుగా మేషము, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభ, మీనరాశిలో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా 29వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల తర్వాత, అమావాస్య సందర్భంగా 6 గంటల తర్వాత ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, రాజశ్యామల, ధూమవతి హోమాలతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది.
29వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16వ తారీఖు రోజున సంపూర్ణముగా యోగదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీకున్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇతరుల ద్వారా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. 17, 18, 19, 20, 21వ తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. కొంత అనారోగ్య సూచనలు కలుగుతున్నాయి. అలాగే ఇంట్లో చికాగ్గా ఉండడము, ఎక్కువగా బయటనే గడపాల్సినటువంటి పరిస్థితి రావడము, గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 23, 22, 23, 24, 25, 26 ఈ 5 రోజులలో మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఖర్చులన్నీ కూడాను ఎంత ఉన్నా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, రాని బాకీలు వసూలవుతాయి, ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. ఇతరులు మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. 27, 28వ తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తిగా ఉండనటువంటి పరిస్థితి. 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు పెరుగుతాయి. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. ఏది ఏమైనప్పటికీ సంతానం గురించి ఎక్కువగా విచారిస్తారు. వారికి జీవితం ఎలా బాగు చేయాలనే ఆలోచనలో 29, 30 తారీఖులో నిమగ్నమై ఉంటారు. అన్ని అవకాశాలు కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఈ 2 రోజులు. కాబట్టి మేజర్ సంఘటనలు మీరు ముట్టుకోకుండా ఉండడమే మంచిది. 31వ తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అనేటివి కలుగుతాయి. ఆనందంగా ఉంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలని కూడా పూర్తి చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త పడండి. కర్కాటక రాశి వారికి సమయము మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే 29వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తూ, మీకేమైనా సందేహాలు కనుక అనగా జాతకపరంగా ఏమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.